ఎగ్జామ్స్ కొన్ని ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఇంకొందరికి కొన్ని రోజుల్లో మొదలవుతాయి. ఈ ఎగ్జామ్స్ పాస్ అయ్యి బయటపడటం ఎలా అంటే సింపుల్ ఆన్సర్. చదువుకొని ఎగ్జామ్స్ రాయటం. మొదటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ చదువుతుంటే ఆఖరికి వచ్చినప్పుడు ఒక్కసారి రివిజన్ చేస్తే సరిపోతుంది. కానీ చాలామందికి అది అసాధ్యం. కాబట్టి ఎగ్జామ్కి 2 రోజుల ముందు నుంచి కొత్తవి ఏవి చదవకూడదు, ప్రాక్టీస్ చేయకూడదు. ఇంతకుముందు మనం చదివినవే రివిజన్ చేయాలి. అసలు ఈ గీపిక్లు నాకెందుకురా నాయనా, పాస్ ఎట్లా అవ్వాలో చెప్పంటే లాస్ట్ 3 ఇయర్స్ రెగ్యులర్ పేపర్సు, సప్లిమెంటరీ పేపర్సు బాగా చదివి ప్రాక్టీస్ చేస్తే పాస్ కాదు, డిస్టింక్షన్ వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 10th క్లాస్ వరకు చదివితే జ్ఞాపకం ఉంటాయి, కానీ ఆ తర్వాత పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తే తప్ప గుర్తుండవు. ఎందుకంటే ప్యూబర్టీ మన ధ్యాసను తిన్నగా ఉండనివ్వదు. సరిపోని నిద్రపోండి, హెవీ ఫుడ్స్ తినకండి, 1 డే బిఫోర్ నుంచి కొత్త టాపిక్స్ టచ్ చేయొద్దు. రివిజన్ ఈజ్ ద కీ. ఎగ్జామ్లో ముందు క్వశ్చన్ పేపర్ పూర్తిగా చదివాక మాత్రమే ఆన్సర్స్ రాయటం మొదలుపెట్టండి. ముందుగా మీకు బాగా వచ్చిన ఆన్సర్స్ రాయండి, తర్వాత డిఫికల్ట్గా ఉన్నవి జ్ఞాపకం చేసుకుని రాయండి. ఫస్టే హార్డ్వి రాస్తే టైం సరిపోదు, వచ్చినవి కూడా రాయలేము. ఏదైనా రెగ్యులర్గా బుక్స్ తీస్తూ ఉంటే పని ఈజీ. 1 డే బ్యాటింగ్ అంటే కష్టం అబ్బా. కాన్సెప్టు తొక్క ఇవేం వద్దు, పాస్ అయితే చాలంటే లాస్ట్ 3 ఇయర్స్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. భయం అనేది అసలు వద్దు. Be cool and chilled. Everything is gonna be okay. I am wishing you good luck. Thank you.